రాములు ఏ ఊరిది? పొన్నాల ఉన్నాల సిద్దిపేట నియోజకవర్గమేనా? సిద్దిపేట ఇది కలిసే ఉన్నది. అంటే నియోజకవర్గం అదే కదా సిద్దిపేటనే కదా? సిద్దిపేటనే. ఎవరు మీ ఎమ్మెల్యే ఎవరే? హరీష్ రావు. హరీష్ రావు వస్తాడా? వచ్చిపోతాడు అప్పుడప్పుడు వస్తాడు వస్తాడా? వస్తాడు. ఇప్పుడు ఈ కవితకు హరీష్ రావుకి ఏమో గొడవ అవుతున్నట్టు చూసినావా? టీవీ చూస్తున్నావా? టీవీ చూస్తున్నా, రోజు చూస్తున్నా. ఆ, కానీ కవిత ఆమె ప్రకృతి ఏందో అది సరైనట్టు నాకు అర్థం అవుతలేదు. ఇంత ప్రకృతి మరి అప్పటి నుంచే ఏం చేసింది? ఆ, ఇప్పుడు వాస్తవాలు చెప్పాలంటే కేసీఆర్కు సేవ చేసినవాడు హరీష్ రావు. ఆ, వాస్తవం ఉన్నది ఏదో దేన్ని ఉన్న మాట ఉన్నట్టు చెప్పాలి. ఆ, తప్పు ఎవరైనా ఉండొచ్చు. ఉమ్, కాకుంటే మొదటి నుంచే ఆయన సేవ చేసుకుంటూ వచ్చిండు. కాకుంటే చంద్రబాబు లెక్క కుట్ర పొందిండో పొందలేదో మనకు అర్థం కాదు. ఆ, కాని ముచ్చట మనం చెప్పకూడదు. ఆ, లోపల చంద్రబాబు యొక్క కుట్రలు ఉన్నాయి హరీష్ రావు అనేది కవిత అన్ని పొగుడుతుంది. ఆ, ఎందుకు చంద్రబాబు లెక్క అంటే అప్పుడు రామారావుని కింద మీద చేసింది కదా. ఉమ్, ఆ నమో ఈయన చేస్తాడేమో అన్న ఈమె ఊహ. ఆ. కానీ మరి ఆయనలో ఉన్నదో లేదో తెలియదు. ఇప్పుడు కవిత ఏమంటుందంటే హరీష్ రావుని ఆగం చేసి ఏమంటారు, కేసీఆర్ని ఆగం చేసింది హరీష్ రావు అంటుంది. హరీష్ రావు, సంతోష్ రావు ఆ, ఆ, వీళ్ళిద్దరు కలిసి ఆ, ఈ వీళ్ళను కేసీఆర్ని ఆగం చేసి వీళ్ళే రాజ్యాధికారం సంపాదించుకోవాలి, పార్టీలో వీళ్ళని ఆగం చేయాలనే కుట్ర వాళ్ళకు ఉన్నది అని ఈమె అంటుంది. ఆ, ఇది మాత్రం సాధ్యం కాదు ముచ్చట. ఆ, ఎందుకోను ఉమ్, వాళ్ళని ఆగం చేయాలంటే కేసీఆర్ ఒకవేళ ఆయనే మైండ్ ఖరాబ్ అయితే చెప్పలేం, కానీ ఆయనే మైండ్ ఎలాంటి గుణకి ఇంత ఖరాబ్ కాలేదు ఇప్పటి వరకు కేసీఆర్కా? కేసీఆర్కు. ఆ, చంద్రబాబు అటువంటివన్నీ ఆగం చేసి ఆంధ్ర పంపించుండు. ఉమ్, ఎవరు? కేసీఆర్. ఉమ్, అటువంటి వాడు ఈ హరీష్ రావుకు ఎట చిక్తాడా? ఉమ్, చిక్తాడా? ఉమ్, చిక్కడు. ఈమె ప్రకృతి అటువంటిది. ఈ ఎల్మ దొరల ప్రకృతి అట్లుంటుంది. ఆ, వాస్తవాన్ని చెప్పాలంటే వాళ్ళ దొరల పోకడ, వాళ్ళ పట్టుదల అట్లుంటుంది. ఆ, కానీ కవితది పద్ధతి కాదు అట్లా. అవునా?